అత్యాధునిక టెక్నాలజీతో నడుము మరియు వెన్నునొప్పికి ట్రీట్మెంట్ తేజాస్ స్పైన్ కేర్ సోమాజిగూడ సైనిక్పురి గచ్చిబౌలి. సో గుత్తా సుఖేందర్ రెడ్డి గారు మంచి హైట్ వెయిట్ యంగ్లో ఇంకా చాలా బాగుండి ఉంటారు. ఎలా సార్, లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్? అది లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్, పక్కా లవ్ మ్యారేజ్. ఓ, ఎక్కడ సార్ మేడంది? మాడుగులే, నేను చదువుకున్న ఊరే. ఓకే, ఫస్ట్ మీరే ప్రపోజ్ చేశారా మేడమా? అంటే అట్లా కాదు, వాళ్ళ ఫాదర్ చనిపోయిన సందర్భంలో మా బంధువులు ఉండి అమ్మాయి ఏంటంటే నేను అంతకుముందు చూసినామనే కదా. నేను 10th చదువుతప్పుడు వాళ్ళు 7th చదువుతుండే. ఓకే, చూసేది కానీ కాబట్టి ఓకే అనుకున్నాము. కానీ ఇంట్లో మా తల్లిదండ్రులు అంత సుముఖత చూపెట్టలేదు. నువ్వు మేనమామ బిడ్డ ఉన్నాగా నువ్వు ఎట్లా పక్కింటేమని చేసుకుంటావు, పంచాయతీ వస్తాయి కదా. అట్లా ఒక 7-2 ఏళ్ళు కొంచెం డిలే అయింది. ఓకే, అల్టిమేట్గా ఒప్పుకున్నారు, పెళ్లి చేసుకున్నాం. ఏ టైంలో అనిపించింది ఏమైనా కరెక్ట్ లైఫ్ పార్ట్నర్ ఏమైనా చేసుకోవాలి అన్న ప్రపోజల్ వచ్చినప్పుడు అనుకున్నాను, అంతే. అంతే, తర్వాత ఇంకా దాని గురించి పెద్దగా ఆలోచన లేదు ఇంకా. సూపర్. సో మీ బాబుది కూడా లవ్ మ్యారేజ్? లేదు, అరేంజ్ మ్యారేజ్. చూడండి, అప్పుల్లో సార్ లవ్ మ్యారేజ్, వాళ్ళ అబ్బాయి హీరోలాగా ఉంటారు అమిత్ గారు, మళ్ళీ ఆయన అరేంజ్డ్ మ్యారేజ్. ఆయన అరేంజ్ మ్యారేజే, నా కూతురు అరేంజ్ మ్యారేజే. నా కూతురు కూడా బీటెక్ ఫైనల్ ఇయర్ అప్పుడే పెళ్లి, 3rd ఇయర్ అప్పుడే పెళ్లి చేశా. ఎందుకంటే అప్పుడు నాకు నక్సలైట్ల తీవ్ర అది ఉంది కదా, టార్గెట్లో ఉన్నాను కదా 2003లో. ఓకే, నేను ఉన్నప్పుడే పెళ్లి చేయాలి అది ఆలోచనతో చేసేసినాను. అయ్యో, అంతే. మరి మాధవరెడ్డి గారు చిన్న బిడ్డను కూడా 3rd ఇయర్ ఇంజనీరింగ్లోనే చేసినాడు. ఓకే, ఏంది రీజన్ అంటే మేము అనుకునేది మనం పోయిన తర్వాత ఎప్పుడో నాట్లు లేపేస్తారు, ఆయనకు 6th అని చెప్పింది, లేపేస్తాను నన్ను, ఆగదది ఎప్పుడోసారి తప్పదని. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన చిన్న కూతురు పెళ్లి చేసేసినాడు. ఓకే, 3rd ఇయర్. జనరల్గా మనం 22-23 ఏళ్ళు వచ్చినాక చేయం కదా. అవును. అటువంటిది 19 years 20 yearsకి చేశారు. నేను కూడా నా కూతురు 20 yearsకే చేసిన. మాధవరెడ్డి గారి కొడుకు మన దాకా జిల్లా పరిషత్ చైర్మన్ కదా భువనగిరికి. ఓకే, సందీప్ రెడ్డి. సందీప్ రెడ్డి. ఓకే, ఇప్పుడు మీ అల్లుడు గారు ఏం చేస్తున్నారు? మా అల్లుడు బేసిక్గా వాళ్ళ కన్స్ట్రక్షన్. సో నో పాలిటిక్స్? నో పాలిటిక్స్, ఓన్లీ ప్యూర్లీ 100% బిజినెస్ పీపుల్. ఓకే, కోడలు? కోడలు నా 4 ఇంజనీర్లే, అల్లుడు, కొడుకు, కోడలు. షీజ్ హౌస్ వైఫ్. కొడుకు ఒక్కడు రాజకీయాల్లోకి వచ్చాడు. ఇంకా వారసత్వం, గుత్తా వాళ్ళ వారసత్వం నిలబెట్టాలి కాబట్టి. సో ఇది రాజకీయాలు కాకుండా మీ కాలక్షేపం అంటే ఏంటి? ఏమన్నా వ్యవసాయ క్షేత్రం, వ్యవసాయం, ఫార్మింగ్ అంతా. నాకు ఆ ఊర్లో 60-65 ఎకరాల పొలం ఉంది. ఒక 30 ఎకరాల్లో ఫామ్ ఆయిల్ ఉంటుంది, 30 ఎకరాల పొలం ఉంటుంది, ఒక 4-5 ఎకరాల్లో మామిడి తోట ఉంది. గొర్రెలు, బర్రెలు, కోళ్ళు అన్నీ ఉంటాయి నా వ్యవసాయ క్షేత్రంలో. ఓకే, సో అప్పుడప్పుడు ఒళ్ళు ఉంచుతుంటారు మీరు కూడా? పోయి చూస్తాను, ఎవరి పోయేటప్పుడు, నల్గొండ పోయేటప్పుడు, వచ్చేటప్పుడు ఓ 2-3 hours వీక్లీ 1 day ఊర్లోనే ఉంటాను. సో పొలం పనులు అలవాటు ఉంది? అలవాటు అంటే మనం దిగి చేయాల్సింది ఏమి ఉండదు, చూడడం వరకే. ఊరికే అది ఒక ఎక్సర్సైజ్ చేసిన, చూడడమే, ఎక్సర్సైజ్ కూడా చేయను నేను. కానీ 70+ కూడా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఫుడ్ ఏంటి అసలు, మీ డైట్ ఏంటి? నార్మల్, ఏది ఎక్కువ తినేది లేదు, ఏది తక్కువ తినేది లేదు, అట్లా. ఓకే, నార్మల్, లిమిటెడ్. వాకింగ్, జిమ్ అవి లేవు. అదొకటే నా బలహీనత. వాకింగ్ చేయవు, డాక్టర్లు చెప్తారు, వాళ్ళు చేయవు. మాకు షుగర్ ఉంది, బీపీ ఉంది. ఓకే, షుగర్ బీపీ 2 ఉన్నాయి. ఓకే, 30 years, మోర్ దెన్ 30 years. అయినా కానీ బాగా మంచిగా ఉన్నారు, చాలా స్ట్రాంగ్గా. ఉక్కుబాడి? ఉక్కుబాడి లేదు. అప్పుడు తిన్న ఫుడ్ అలాంటిది కదా? అప్పుడైనా ఇప్పుడైనా నార్మల్ ఫుడ్ అంతే. సూపర్. సో ఇక రాజకీయాలలో ఇంక నేను ఇది సాధించాలని అయితే ఏం లేదు, అన్నీ సాధించేశారు, ఉన్నత పదవిలో ఉన్నారు, ఒక గొప్ప గౌరవం ఎక్కడికి వెళ్ళినా కానీ. సో మీకున్న అంబిషన్ ఒకటి, కొడుకుని రాజకీయాల్లో మంచి పొజిషన్లో చూడాలని. అంబిషన్ కాదు, అయిపోయింది అది. అతను మొదటి మెట్టు ఎక్కాడు, మిగతాది ఎక్కాల్సింది ఆయన బాధ్యత. అది మనం చేసేది ఏమి లేదు.
పాలిటిక్స్లో తాడి చేతులు ఎక్కించేంత వరకు ఎక్కిస్తాం, తర్వాత వాడు స్వతహా ఎక్కాల్సిందే. ఓకే, సూపర్. సో నిజంగా సార్ చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడున్న తరం కూడా మీ పేరుని మర్చిపోలేరు, మీ బ్రాండ్ని మర్చిపోలేరు. నేను ఒక్కటే కొత్త తరం రాజకీయ నాయకులకు చెప్పేది ఏంటంటే, మీ ఫోన్ మీరు ఎత్తండి, ఎగ్జాక్ట్లీ. మీ పిఏలను కంట్రోల్లో పెట్టుకోండి, మీకుండే సెక్యూరిటీ వాళ్ళని కంట్రోల్లో పెట్టుకోండి. ఇవన్నీ నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. మీరు ఫోన్లు ఎత్తరు, మీ పిఎల్ సరి అయిన సమాధానం చెప్పరు. సెక్యూరిటీ గార్డులు ఇంటికి వచ్చిన నమస్తే అని 100-200 వాళ్ళు అడుగుతుంటారు. వాడు 2 సార్లు 3 సార్లు ఇస్తే వస్తాడు, 4వసారి ఎంఐ ట్యాక్స్ ఎడ కడతామని వాడు రాడు. ఇవన్నీ కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వీటన్నిటి దూరం పెట్టుకొని ఉండాలి. నేను మొన్న 2 days ట్రైనింగ్ క్యాంప్లో కూడా చాలా స్పష్టంగా చెప్పాను. అన్నారా, అహంకారాన్ని ప్రదర్శించాల్సిన అవసరం లేదు, ఓపికతో ఉండాల్సిన అవసరం ఉంది. మమేకమై ఉండాలి ప్రజల్లో మమేకమై ఉంటే చావులేదు. ఒకసారి గాలి వస్తుంది, మనం ఎంత కష్టం చేసినా గెలవకపోవచ్చు. ఓకే, విన్నారా, కానీ మన వంతు పాత్ర మనం నిర్వహించాలి. అరే మా ఎమ్మెల్యే మంచిగుండే, మా ఎంపీ మంచిగుండే అనేటువంటి పేరు తెచ్చుకుంటే చాలు. ఒకసారి గెలుస్తాం ఓడతాం, అది వేరు. మంచి మంచి నాయకులు 24 గంటలు కష్టపడి జిల్లాలు అభివృద్ధి చేసి కాన్స్టిట్యున్సీలు అభివృద్ధి చేసిన వాళ్ళు కూడా ఓడిపోతారు. అవును. ఇప్పుడు కొత్తగా చాలా మంది ఎమ్మెల్సీలు అడుగు పెట్టారు కాబట్టి, మీరు అందరిని చూస్తున్నారు కాబట్టి, కొత్తగా అద్దంకి దయాకర్, విజయశాంతి గారికి కూడా మీ చేతులతోనే ఆ బ్యాగ్ అది ఇచ్చేసారు ప్రమాణ కాబట్టి, స్వీకారం. ఆ ప్రమాణ స్వీకారం తర్వాత ఒక 4-5 రోజులు కోడే కూసాయి సార్, కాబోయే తెలంగాణ హోం మంత్రి విజయశాంతి గారు అని. వచ్చే అవకాశం వస్తే ఎలా ఉంటుంది అనేది కూడా చాలా మందిలో ఉంది. మీ అనుభవంతో వచ్చే అవకాశం ఉందా? కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుద్ది ఏం జరగదు అనేది చెప్పడానికి లేదు. అంతా పార్టీ హైకమాండే కదా, వాళ్ళు ఏ నిర్ణయాలు తీసుకుంటే వాళ్ళే మంత్రులు అవుతారు. ఇన్ కేస్ ఆమె అయితే సముద్రాలు అనుకుంటున్నారు. ఎవరైనా సమర్థులేనండి. పదవి వచ్చిన తర్వాత నిర్వహించే దాన్ని బట్టి సమర్థత అసమర్థత తెలుస్తుంది. మొదలెట తెలుస్తుంది, పదవి వచ్చిన తర్వాత ఆ సీట్లో ఉన్నప్పుడు తెలుస్తుంది. వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ బిహేవియరు, వాళ్ళు చేసే విధానాలు అప్పుడు తెలుస్తుంది. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు. నా ఇంటర్వ్యూస్ ఫాలో అవుతుంటారా? నేను తప్పనిసరి చూస్తుంటాను. మీరంతా సెలబ్రిటీలో చేస్తారు, రాజకీయ నాయకులు తక్కువ చేస్తారు. మీరంతా సినిమా యాక్టర్లు కాదు, సినిమా యాక్టర్స్ కూడా బాగా ఇష్టపడే వాళ్ళు ఎవరు? రాజకీయ నాయకులే కదా. నాకేం లేదు అది. అంటే మీరు చూసిన సినిమాలలో ఉన్న యాక్టర్స్ అందరిని ఇప్పుడు చూపించడం మంచిది కదా. నేను దాన్ని కాదంటలేను, అది చాలా జీవిత సత్యాలు తెలియజేస్తాయి. అవును, ఏంది మనం వాళ్ళు ఏదో ఊళ్ళో ఉన్నారని అనుకునే వాళ్లకు మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా, వాళ్ళ ఇంటర్వ్యూల ద్వారా వాళ్ళ స్థితిగతులు ఏంది, వాళ్ళ ఇబ్బందులు ఏంది, వాళ్ళ జీవిత ప్రయాణం ఏంది, ఎక్కడున్నారు, ఎక్కడికి వచ్చారు, ఎక్కడికి పోతున్నారు. సో రాజకీయ నాయకులు కూడా టైం పాస్కో లేకపోతే మన ఇష్టపడిన యాక్టర్స్ ఇంటర్వ్యూ చూద్దామని కనీసం ఓపెన్ చేసి చూస్తున్నారు కాబట్టి నేను ఎక్కువ చేస్తున్నాను అనమాట. అంటే నేను జనరల్గా ఆఫ్టర్ న్యూస్ ఛానల్స్ అయిపోయినాక ఇంట్లో ఉంటే సుమన్ టీవీ ఒకటి, తర్వాత ఏంది జీవితమే ఆనందమే ఒక ప్రోగ్రామ్ ఉంది మీ దాంట్లో, అందమైన జీవితం, అది కూడా చూస్తుంటారు. ఓకే, సో బాగానే ఫాలో అవుతున్నారు అన్ని. కానీ బేసిక్ గా నేను ఊర్లో ఉంటే మాత్రం అగ్రికల్చర్, ఫార్మింగ్, డైరీ వాటిని ఎక్కువ చూస్తాను. ఓకే, అక్కడే తగ్గట్టుగా. సూపర్. సో ఎనీహావ్ ఇంతే ఆనందంగా హెల్దీగా సో 10 మందికి మంచి చేసే నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు కాబట్టి ఇంకా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గుత్తా సుఖేందర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.